మనం కోడిగుడ్డుతో చేసే వెరైటీ కూరల్లో పచ్చిమిరపకాయ కోడిగుడ్డు కూర ఒకటండి. చాలా టేస్టీగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది. ఇది ఇవాల్టి వీడియో కాదండి. శనివారం నాన్ వెజ్ అయితే తినము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో 3 స్పూన్లు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, కరివేపాకు, ఆవాలు చిటపటలాడించి 5 పచ్చిమిరపకాయలని అడ్డం కోసి మళ్ళీ నిలువు చీలికలు చేసి ఒక 2 నిమిషాలు ఆయిల్లో బాగా వేయించాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, టీ స్పూన్ పసుపు వేసి ఒక 2, 3 నిమిషాలు బాగా వేగించిన తర్వాత సైడ్‌కి జరిపేసి ఒక 6 కోడిగుడ్లను కొట్టి ఇందులో వేసి తగినంత సాల్ట్ వేసి ఒక నిమిషం పాటు మూత పెట్టుకోవాలి. ఒక నిమిషం తర్వాత హాఫ్ బాయిల్డ్ అయిపోతాయి. అప్పుడు గరిటెతోటి బాగా కలిపి ఇవి పచ్చిగా ఉన్నప్పుడే టీ స్పూన్ గరం మసాలా, టీ స్పూన్ కారం పొడి వేసుకోవాలి. పచ్చి కారం కాదు, పచ్చిమిరపకాయలు తుంచి వేసాం కాబట్టి పెద్ద కారం ఉండదు కాబట్టి కారం పొడి వేస్తున్నాను. ఇవి బాగా ఒక 10 నిమిషాల పాటు వేయించుకున్నామంటే గుమగుమలాడుతూ ఉంటుంది. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసామంటే కోడిగుడ్డు కూర తయారైపోతుంది.